సో నిన్న వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి? Okay. So today ఇవాళ we'll be entering into the first class. We'll be starting with the things of like basic fundamentals, foundations, అవన్నిటి గురించి నుంచి స్టార్ట్ చేసి we'll be moving into the things forward. So let me share my screen. సో నిన్న మనం లైక్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం, రైట్? సో నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్? సో సైబర్ సెక్యూరిటీలో విఏపిటి ఈస్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ టెస్టింగ్స్ పార్ట్, రైట్? సో దాంట్లో ఏమేం టైప్స్ ఉన్నాయి, వాట్ ఓవర్ చేస్తారు, ఎందుకు చేస్తారు? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్. సో ఫస్ట్ ఈస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, యూ షుడ్ బి లైక్ ఎలా అంటే, ఇప్పుడు హ్యాకర్కి జనరల్ గా హ్యాకర్ ఏం చేస్తాడు, వాడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, బట్ వాడి దగ్గర ఫర్ సపోజ్ యూ వాంట్ టు అటాక్ వెబ్సైట్ అనుకుంటే, వాడి దగ్గర వెబ్సైట్ సంబంధించిన యూఆర్ఎల్ తప్ప దాంట్లో లాగిన్ యాక్సెస్ కావచ్చు, ఇవి ఏదైనా సరే వాడి దగ్గర ఉండదు. బట్ he tries to do he tries to attack the things like in a different ways, in a different approach manners and all this, right? సో దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనమాట. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఏది కూడా ఇవ్వరు, బట్ యూ నీడ్ టు డూ ద టెస్ట్ కేసెస్ ఆర్ యూ నీడ్ టు పర్ఫార్మ్ ద టెస్టింగ్, ద సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇన్ ద పాయింట్ ఆఫ్ హ్యాకర్. సో అంటే ఏ టెస్టింగ్ చేసినా హ్యాకర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయాలి. బట్ దీంట్లో ఏంటంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇన్ డెప్త్ గా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది, బికాస్ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఓకే, నెక్స్ట్ వైట్ బాక్స్ టెస్టింగ్ అని అంటే అప్లికేషన్ కి సంబంధించిన లేదా నెట్వర్క్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తారనమాట. లైక్ ఫర్ సపోజ్ వెబ్ అప్లికేషన్ ఉంటే దానికి కావాల్సిన లైక్ యూజర్ రోల్స్ కావచ్చు, లైక్ వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ కావచ్చు, వాట్ ఇస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ది అప్లికేషన్. సో ఇది దానికి సంబంధించిన థింగ్స్ అన్ని ప్రతి ఒక్కటి మీకు ఇన్ డీటెయిల్ గా అన్ని ఇచ్చి అక్కడ సెక్యూరిటీ ఆడిట్ చేయమని చెప్పి అక్కడ విఐపిటి చేయమని చెప్పి. సో దాట్స్ అబౌట్ ది వైట్ బాక్స్. అండ్ గ్రే బాక్స్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో అంటే విత్ వాళ్ళు ఇస్తారు క్రెడెన్షియల్స్, అది చేయాలి, ప్లస్ వితౌట్ క్రెడెన్షియల్స్ ఏది ఉందో రెండు చేయాలన్నమాట. సో జనరల్ గా ఐ కెనాట్ సే దట్ ఖచ్చితంగా క్లయింట్ బ్లాక్ బాక్స్ అడుగుతాడా, వైట్ బాక్స్ అడుగుతాడా, గ్రే బాక్స్ అడుగుతాడా అనేది మనకు తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వైట్ అండ్ గ్రే ఎక్కువ అడుగుతారు, బ్లాక్ కొంచెం తక్కువ అడుగుతారు. ఓకే, సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్స్ అండ్ స్టఫ్. ఓకే, నెక్స్ట్ coming into the basics. So anyone can say what exactly the internet means. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, మీకు తెలిసింది ఏంటి, how it works? Anyone can please explain? Anyone please? అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, మీకున్న ఐడియా? how it works? No one? Okay. So internet is nothing but the like communication between the networks or the devices or the servers and all this. అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉంది. సో మనం ఏం యాక్సెస్ చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ద ఇంటర్నెట్, లైక్ నీడ్ టు హ్యావ్ డేటా ట్రాన్స్ఫర్ కావచ్చు, డేటా యాక్సెస్, మనం డేటా యాక్సెస్ చేయాలంటే ఇదంతా కూడా మన డివైస్ నుంచి నెట్వర్క్స్ సర్వర్స్ మధ్యలో జరిగే కమ్యూనికేషన్, దాన్నే మనం కంప్లీట్ గా ఇంటర్నెట్ అని చెప్పి అని అంటాం. ఇది జనరల్ గా ఎలా వర్క్ అవుతుంది?
సో ఇక్కడ చూడొచ్చు యువర్ డివైస్, హోమ్ రూటర్, ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, అక్కడ నుంచి బ్యాక్ బోన్, టార్గెట్ సర్వర్, రెస్పాన్స్ బ్యాక్ టు ద సేమ్ వే. అంటే మీరు ఇక్కడ నుంచి ఏదైనా సరే మీ యొక్క డివైస్ నుంచి నెట్వర్క్. సో ఇదంతా కూడా ఇంట్రా కనెక్టెడ్ థింగ్స్. సో ఏది మనం యాక్సెస్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా వితౌట్ దిస్ టనలింగ్ థింగ్స్ వీ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ రైట్. సింపుల్ గా దట్స్ ద థింగ్. లైక్ అంటే ఇప్పుడు జనరల్ గా మనం వీఆర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ అవర్ మొబైల్, రైట్. సో ఏది యాక్సెస్ చేయాలన్నా కూడా వయా ఇంటర్నెట్. మీరు మీ డివైస్ కి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండాలి. ఆ ఇంటర్నెట్ మీ యొక్క సిమ్ ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారో లేదా వైఫై, అక్కడికి అది అక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి సర్వర్స్ తర్వాత నెట్వర్క్స్. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మీకు రెస్పాన్స్ వచ్చేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇంటర్నెట్ అనేది ఇలా వర్క్ అవుతూ వస్తుంది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్ ఆర్ ద నెట్వర్క్స్ ఆర్ ద సర్వర్. సో ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఎలా అవుతుంది ఏంటి, ఇదంతా కూడా విల్ బి మూవింగ్. లైక్ ఇక్కడ నుంచి ఎలా చేస్తాము ఏంటిది అనేది ఇక్కడ నుంచి స్క్రాచ్ నుంచి వీఆర్ స్టార్టింగ్ రైట్ నౌ. సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీరు సింపుల్ సినారియో చూడొచ్చు. లైక్ గూగుల్లో లైక్ బ్రౌజర్లోకి వెళ్ళి google.com అని చెప్పి మనం సర్చ్ చేస్తాం. ఓకే. సో అదేం చేస్తుంది google.com అంటే దానికి అంటే ఒక ఐపీకి పేరు ఇచ్చేదాన్ని డిఎన్ఎస్ అని అంటారు, డొమైన్ నేమింగ్ సిస్టమ్ అని చెప్పి అని అంటారు. ఓకే. సో ఇప్పుడు అదేం చేస్తుంది, డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్ google.com ఐపీ అడ్రస్ ఏంటిదని అడుగుతుంది డిఎన్ఎస్ రెజల్యూషన్. సో ఐపీ అడ్రస్ దొరకబడుతుంది. ఆ ఐపీకి టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని హ్యాండ్ షేక్ అయ్యి ఇక్కడ నుంచి మీ యొక్క డివైస్ నుంచి ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ అనేది గూగుల్కి వెళ్ళి ఆ గూగుల్ సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చి ఆ రెస్పాన్స్ అనేది మనకు ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ ద సింపుల్ ఇంటర్నెట్ వర్క్స్. ఓకే. సో ఈ కనెక్షన్ అంటే ఈ మన సర్చ్ చేసిన దగ్గర నుంచి మన ఫ్రంట్ ఎండ్ వ్యూ వచ్చేంత వరకు కూడా ఇక్కడికి ఎక్కడైనా సరే అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ హ్యాస్ హిస్ ఓన్ టైప్ ఆఫ్ అటాక్, ఓన్ టైప్ ఆఫ్ థింగ్స్. ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్? సో ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? So there are 5 different types of networks: LAN, WAN, ప్లాన్, మ్యాన్, విపిఎన్. అంటే జనరల్ అయితే ల్యాన్, వ్యాన్, మ్యాన్ ఎక్కువ ఐడియా ఉంటుంది. ల్యాన్ అన్న విపిఎన్ అనేది, ప్లాన్ అంటే దట్స్ అబౌట్ ద వైఫై స్పాట్స్ అండ్ ఆల్ ద స్టఫ్. విపిఎన్ ఇస్ ఆల్ అబౌట్ ద లైక్ connecting to the different servers and accessing the thing. So first one is local area network. So what exactly this happens? So ఇది ఏంటి అని అంటే ఆఫీస్ లో మనకి ఏదైతే ఒకటే సిస్టమ్ అంటే లైక్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఇంట్లో మనకు వైఫై ఉంది. ఓకే. సో ఒకటే డివైజెస్ కనెక్టెడ్ విత్ ఇన్ సింగిల్ లొకేషన్. అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత విల్ బి కనెక్టింగ్, మనం కనెక్టింగ్ కాకపోయినా మన సిస్టమ్స్ అన్ని కూడా విల్ బి కనెక్టింగ్ ఇన్ టు ద సింగిల్ నెట్వర్క్, రైట్. సో సింగిల్ ల్యాన్ కనెక్షన్ ద్వారా, లైక్ ల్యాన్ వైర్స్ ద్వారా ఒకటే సర్వీస్ ప్రొవైడర్ లైక్ డేటా ప్రొవైడర్ నుంచి దట్ విల్ బి ఇంటర్ కనెక్టెడ్ విత్ ద కంప్లీట్లీ డివైస్, రైట్. సో దట్స్ అబౌట్ ద ల్యాన్. నెక్స్ట్, వ్యాన్. ఇట్స్ నథింగ్ బట్ ద వైడ్ ఏరియా నెట్వర్క్. సో లార్జ్ డిస్టెన్సెస్. సో ఇప్పుడు వైఫై కనెక్షన్స్ లైక్ అంటే వైఫై కనెక్షన్స్, నాట్ ది వైఫై కనెక్షన్స్ అంటే ఎట్లయితే మనకి వాళ్ళు ఒక పోల్ నుంచి మన వైఫై బాక్స్ కి ఏదైతే ఇచ్చుకుంటూ వస్తారో లైన్ కేబుల్ కనెక్షన్స్ వాటి ఉంటాయి కదా, వాటిని వ్యాన్స్ అని అంటారు. సో వ్యాన్ ఈస్ నథింగ్ బట్ ద వైఫై. వ్యాన్ ఈస్ నథింగ్ బట్ ద మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్స్, లైక్ కాలేజెస్ లో ఉండే కాలేజెస్ కావచ్చు, క్యాంపసెస్ లో కావచ్చు, లైక్ ఫ్రీ వైఫైస్, ఫ్రీ థింగ్స్ లైక్ మన రైల్వేస్ లో ఉండే ఫ్రీ వైఫైస్ కావచ్చు, అవన్నీ కూడా వ్యాన్ కిందకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ విపిఎన్, దాట్స్ ద థింగ్ ఆఫ్ లైక్ ఎన్క్రిప్టెడ్ టన్నల్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఎట్లా అంటే చెప్పాలి, ఈ కనెక్టింగ్ ఈ ఐపీ ద్వారానే మీకు అది యాక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని లైక్
ఫర్ సపోజ్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, నాకు ఒక క్లయింట్ వీ హ్యావ్ గివెన్, మనకు ఒక క్లయింట్ ఆన్ బోర్డ్ అయ్యారు, మనకు ఒక క్లయింట్ వచ్చారు. సో హీఈస్ గివెన్ విత్ అన్ అప్లికేషన్, బట్ ఆ అప్లికేషన్ మనం యాక్సెస్ డైరెక్ట్ అంటే మన పబ్లిక్ ఐపీ నుంచి లేదా మనం ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న ఐపీ నుంచి మీరు యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు రాదు. సో అదేంటి అంటే వాళ్ళు ఇంట్రా కనెక్టెడ్ గా వాళ్ళ ఓన్లీ వాళ్ళ యొక్క వైఫై ఏం లేదు, వాళ్ళ ఆఫీస్ లోనే వచ్చేటట్టు వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. ఓకే, బట్ మనం అది బయట పబ్లిక్ యాక్సెసిబుల్ చేస్తున్నప్పుడు అది రాదు. రానన్నప్పుడు ఏం చేయాలి? దేర్ ఆర్ టూ ఆప్షన్స్. సో వన్ ఈస్ వాళ్ళ విపిఎన్, మనం వాళ్ళ విపిఎన్ అడిగి మనం తీసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్ కి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఫైల్, కాన్ఫిగ్ ఫైల్, అది మనకి ఇస్తారు. మన ఐపీ మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకుంటే వాళ్ళ ఐపీకి మనం కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఏదైతే అప్లికేషన్ ఉందో అది డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది. లేదు, సెకండ్ ఆప్షన్ ఏముంటుంది అంటే మన యొక్క స్టాటిక్ ఐపీ లేదా పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం షేర్ చేస్తే వాళ్ళు వైట్ లిస్ట్ చేస్తారు. సో వైట్ లిస్ట్ చేస్తే అప్పుడు మనకి వాళ్ళ అలో లిస్ట్ లో ఈ ఐపీ కూడా వాళ్ళు యాక్సెస్ ఇచ్చేస్తారు, అక్కడ నుంచి మనకు వచ్చేస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్. సో ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఓవర్ హియర్? So these are the different types of networks. నెక్స్ట్, సరే ఇప్పుడు ఐపీస్ ఇవి అవి అన్ని అని చెప్పి మాట్లాడుతున్నాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఐపీ మీన్స్? హ్యావ్ ఎనీ ఐడియా? ప్లీజ్ స్పీక్ అవుట్. ప్రాక్టీస్ చేసాను ఉండాలి, ఇట్లా సైలెంట్ ఉంటే అవ్వదండి. సో వాట్ ఈస్ అండ్ ఐపీ అడ్రస్? ప్రతి ఒక్క డివైస్ కి కావచ్చు, నెట్వర్క్ కి కావచ్చు, ఒక న్యూమరికల్ నెంబరింగ్ అసైన్ చేసేదే ఐపీ. లైక్ లైక్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా యాక్సెస్ చేసుకోవాలన్నా, డేటా సెండ్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలన్నా, ఈ ట్రాన్స్మిషన్, ఈ కమ్యూనికేషన్ అంతా అవ్వాలన్నా కూడా ఇదంతా కూడా ఐపీస్ ద్వారానే జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇప్పుడు మీ యొక్క మొబైల్ డివైస్ ఉంది, ఓకే. సో దానికి మీరు ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ కి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి అక్కడ మీకు ఒక పబ్లిక్ ఐపీ అనేది వస్తుంది. ఓకే, సో ఆ పబ్లిక్ ఐపీ మీకు వచ్చిన తర్వాత మీరు ఏం యాక్సెస్ చేయాలన్నా కూడా, సపోజ్ మీరు ఏ వెబ్సైట్ యాక్సెస్ చేయాలన్నా ఏదన్నా కూడా దానికి ఒక ఐపీ ఉంటుంది. ఓకే, సో ఈ ఐపీని ఆ ఐపీకి కనెక్షన్, టీసీపీ కనెక్షన్ బిల్డ్ అయ్యి అక్కడ జరిగే కమ్యూనికేషన్ అంతా కూడా, లైక్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా త్రూ దిస్ ఐపీస్ ద్వారానే జరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీస్ అంటే, లైక్ దెర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్, IPv4 అంటే వర్షన్ 4 అండ్ IPv6 వర్షన్ 6. కరెంట్లీ ఇండియాలో IPv4 నడుస్తుంది, ఇంకా IPv6 రాలేదు. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ V6 అని అంటే, IPv4 is all of the numerical part and IPv6 is all of the alphanumerical part. So it's a 32-bit address, it's a 128-bit address. 4 decimal groups, is 8 decimal groups. So you can see the examples like 192.168.1.0 is it's a standard series, and IPv6 it's a different, it's a numeric alpha, numerical plus alpha, it's a. So these are different types of the IP addresses. So అంటే వర్షన్స్ లో, దిస్ ఇస్ వర్షన్స్ లో V4 అండ్ ద అదర్ వన్ ఇస్ ద V6. అండ్ కమింగ్ ఇన్ టు ద పాయింట్, దీంట్లో ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి? సో దెర్ ఆర్ మేజర్లీ ఆఫ్ టూ డిఫరెంట్ థింగ్స్, లైక్ వన్ ఇస్ ప్రైవేట్ ఐపీ అండ్ అదర్ వన్ ఇస్ అ పబ్లిక్ ఐపీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రైవేట్ ఐపీ అని అంటే, సో లైక్ ఇప్పుడు ఆఫీస్ లో ఏదైతే నేను చెప్పానో, ఒకటే ఐపీ, ప్రతి ఒక్క సిస్టమ్ కి ఒక్కొక్క ఐపీ అసైన్ అయిపోయి ఉంటుంది. లైక్ అంటే రౌటింగ్ చేస్తూ స్విచ్చెస్ ద్వారా మీకు ఏదైతే అసైన్ చేసుకుంటూ వస్తారో ఆ ఐపీ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, ఐపీ అనేది మారదు. సో దట్స్ కాల్డ్ ద ప్రైవేట్ ఐపీ. ఓకే, పబ్లిక్ ఐపీ ఈజ్ నథింగ్ బట్ ద లైక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇప్పుడు మనం ఏదైతే లైక్ ఇప్పుడు మనం ఎయిర్టెల్, జియో ఇవన్నీ యూజ్ చేసుకుంటే ఏదైతే వస్తుందో అది ఐపీ. అది మీరు అది మారుతూ ఉంటుంది. లైక్ మీరు డివైస్ రీస్టార్ట్ చేసినా, ఏం చేసుకున్నా, లేదా వైఫై కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు
మొబైల్ డేస్ కి కనెక్ట్ చేసుకున్నా అది మారుతూ వస్తుంటుంది అన్నమాట. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ ద పబ్లిక్ ఐపీస్. ఓకే, దీంతో పాటు there are two more types in the IPs. So one is static IP and the other one is a dynamic IP. So public IP అన్న డైనమిక్ IP అన్న ఓకే అంటే ఒకటే. అంటే ఏంటి అని అంటే డైనమిక్ ఐపీ అంటే ఐపీ వాల్యూస్ ఐపీ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద మన యొక్క డివైస్ కనెక్షన్స్ ని బట్టి ఐపీ వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో దట్స్ అబౌట్ ద డైనమిక్ ఐపీ. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు ట్రయల్ చేస్తాను ట్రయల్ చేయండి. లైక్ ఇప్పుడు మన ఇంట్లో ఒక వైఫై ఉంది. సో వైఫైకి ఇప్పుడు ఓపెన్ చేసి దాని యొక్క వాట్స్ మై ఐపీ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఆ ఐపీ వాల్యూ ఏదైతే వస్తుందో అది నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నౌ వెళ్ళి రౌటర్ ని రీస్టార్ట్ చేయండి. వైఫై రౌటర్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఓకే, ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి వాట్స్ మై ఐపీ అని చెప్పి ట్రై చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు రాసుకున్న స్క్రీన్ షాట్ నోట్ చేసుకున్న ఏదైతుందో అది మారిపోతుంది. ఓకే, సో దట్స్ కైండ్ ఆఫ్ ద ఐపీస్ ఆర్ కాల్డ్ అస్ డైనమిక్ ఐపీస్. స్టాటిక్ ఐపీ అంటే మీరు ఈ రౌటర్స్ ని వీటిని ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా దేర్ విల్ బి కాన్స్టెంట్ ఐపీ. 192.168.1.0 అని మనం తీసుకుంటే అదే ఐపీ ఉంటుంది తప్ప అది మారదు. ఓకే, సో 4 types: public, private, static and dynamic. Clear? సో ఇక్కడ చూడండి స్టాటిక్ ఐపీ అండ్ డైనమిక్ ఐపీ. ఓకే, సో ఇప్పుడు ఐపీస్ కాన్సెప్ట్స్ ఇవి బాగున్నాయి. నెక్స్ట్ ఈ ఐపీస్ కి నామకరణం, లైక్ దీనికి ఒక పేరు పెడితే దాన్ని డొమైన్ నేమింగ్ సిస్టమ్ అని చెప్పి అంటాం. సో డిఎన్ఎస్ ఇస్ ద ఫోన్ బుక్ ఆఫ్ ద ఇంటర్నెట్. లైక్ ఏ ఒక్క డొమైన్ అయినా సరే, ఏ ఒక్క వెబ్సైట్ అయినా సరే దానికి ఒక ఐపీ ఉంటుంది. ఆ ఐపీకి పేరు పెట్టేదే డొమైన్ నేమింగ్ సిస్టమ్ అని అంటారు. ఓకే, సో దీస్ ఆర్ లైక్ ఫండమెంటల్స్. సో ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. బికాస్ నెక్స్ట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఇండెప్త్కి వెళ్ళినప్పుడు ఓఎస్ఐ లేయర్స్ కానీ మనం ఏదైనా చూసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క టెక్నికల్ వర్డ్స్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్. ఓకే, సో దానికి రికార్డ్స్ ఉంటాయి. వాట్ ఎగ్జాక్ట్ డిఎన్ఎస్ కి రికార్డ్స్ ఉంటాయి అనమాట. అంటే దానికి ఎట్లా అయితే నేమింగ్స్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. సో వాట్ ఆ రికార్డ్స్ కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాయి ఇట్లా డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి. సో వాటి పర్పస్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్ ఏంటి. సో రికార్డ్స్ లో ఏ అని వస్తే మ్యాప్స్ టు మెయిన్ డొమైన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు 4 A's వస్తే విత్ IPv4 అండ్ సెకండ్ వన్ ఇస్ IPv6. ఓకే, నెక్స్ట్ సి నేమ్ అని అంటే డొమైన్ పాయింట్స్ టు అనదర్, లైక్ www.google.com నుంచి google.com. అంటే www లేకుండా డైరెక్ట్ అది ఇచ్చినా కూడా చేసినా కూడా డైరెక్ట్ ఇట్లా వచ్చేటట్టు సి నేమ్ అది అక్కడ అవుతుంది. ఎంఎక్స్ అంటే మెయిల్ సర్వర్, మన జీమెయిల్ కానీ అవన్నీ ఏమేమైతే ఉంటాయి ఎస్ఎంటిపి ఇది లైక్ మెయిల్ కమ్యూనికేషన్ అంతా కూడా ఈ మెయిల్ సర్వర్, ఇది ఎంఎక్స్ ఉంటే మెయిల్ సర్వర్ ద్వారా జరుగుతూ వస్తుంది. నెక్స్ట్ టిఎక్స్టి అంటే ఈ మెయిల్ సర్వీస్ యొక్క రికార్డ్స్. ఓకే, అంటే ఈ కాన్ఫిగరేషన్ అయిన రికార్డ్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టీఎక్స్టీ పరంగా ఇట్లా జరుగుతూ వస్తున్నాయి. ఎన్ఎస్ నేమ్ సర్వర్ ఫర్ ద డొమైన్. సో డొమైన్ కి లైక్ సబ్ డొమైన్స్ లాగా అట్లా ఏమన్నా ఉన్నా కూడా అట్లా కూడా చేయొచ్చు. లైక్ సబ్ డొమైన్స్ కి ఏదైతే ఉందో దాన్ని డిఎన్ఎస్ రికార్డ్స్ ఎన్ఎస్ ఉందని సబ్ డొమైన్స్ నేమింగ్స్ కి ఇట్లా యూజ్ చేసుకుంటూ వస్తాను అనమాట. నెక్స్ట్ పిటిఆర్ రివర్స్ డిఎన్ఎస్ ఐపీ డొమైన్స్. అంటే లైక్ ఇది ఎట్లా అంటే డైరెక్ట్ ఐపీ హిట్ చేసినా కూడా ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యేటట్టు ఏదైతే ఉంటుందో ఆ రికార్డింగ్స్ అంతా కూడా ఈ రికార్డ్స్ అన్ని కూడా ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ ద డిఎన్ఎస్, వాట్స్ అబౌట్ ద డిఎన్ఎస్ అండ్ ద డిఎన్ఎస్ రికార్డ్ టైప్స్. ఓకే, సో స్టార్టింగ్ ఇదంతా ఫండమెంటల్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ అంతా కూడా థియరిటికల్ ఉంటుంది. వెన్ వి ఎంటర్ ఇన్ టు ద మెయిన్ స్టఫ్ ఏపీటీ ఆ స్టఫ్ కి ఎంటర్ అవుతాము అప్పుడు కంప్లీట్ థింగ్స్ అనేటివి జరుగుతూ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐపీ ఉంది. సో ఐపీకి డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఐపీ టు ఐపీ కమ్యూనికేషన్ జరుగుతుంది అని చెప్పి నేను చెప్పాను. అది ఎలా జరుగుతుంది అంటే ఈ పోర్ట్స్ ద్వారా లైక్ వి హ్యావ్ మల్టిపుల్ సర్వీసెస్ దట్స్ ఆర్ రన్నింగ్ త్రూ దిస్ పోర్ట్స్. అలా మనం కమ్యూనికేషన్ అంతా కూడా జరుగుతూ వస్తూ ఉంటుంది. లైక్
మెయిల్స్ సంబంధించి మెయిల్ కమ్యూనికేషన్ అవ్వాలంటే అదొక పోర్ట్ ద్వారా జరుగుతుంది. వెబ్సైట్ అవ్వాలంటే అదొక పోర్ట్ ద్వారా జరుగుతుంది. సో ఐపీలో దేర్ ఆర్ 65,535 పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క పోర్ట్ కి ఒక్కొక్క స్పెసిఫికేషన్, అంటే ఒక్కొక్క పోర్ట్ లో ఒక్కొక్క సర్వీస్ రన్ అవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈ పోర్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. దీస్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ బికాస్ ఈ పోర్ట్స్ ద్వారానే కమ్యూనికేషన్ అంతా జరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ పోర్ట్స్ కనుక అసలు కొన్ని పోర్ట్స్ ఓపెన్ ఉంటాయి, కొన్ని పోర్ట్స్ ఓపెన్ ఉండవు. సో ఆ పోర్ట్స్ ఓపెన్ ఉండడం వల్ల ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయా ఏంటిది, అవన్నీ కూడా అప్కమింగ్ థింగ్స్. సో ఈ కమ్యూనికేషన్స్ అన్ని కూడా ఈ పోర్ట్స్ ద్వారానే జరుగుతూ వస్తుంటాయి. డిఫాల్ట్ పోర్ట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని అంటే మనం తెలుసుకోవాలి. అంటే ఈ కమ్యూనికేషన్ జరుగుతుందంటే ఏ పోర్ట్ లో జరుగుతుంది ఏంటిది అనేది కూడా మనం తెలుసుకుంటూ రావాలన్నమాట. డిఫాల్ట్ పోర్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ డిఫాల్ట్ పోర్ట్స్, లైక్ ఏ పోర్ట్ కి ఏం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ 443కి హెచ్టిటిపిఎస్ అని ఉంది. అంటే ఆ వెబ్సైట్ రన్ అవ్వాలంటే ఆ ఐపీలో ఈ 443 సర్వీస్ 43 పోర్ట్ ఓపెన్ ఉంటే ఈ వెబ్సైట్ అనేది రన్ అవుతూ వస్తుంది. ఓకే. సో ఇంకొకటి 25 లో చూస్తే మీరు ఎస్ఎంటిపి అని చెప్తుంది. ఓకే. సో అదేంటి, ఈమెయిల్స్ అన్ని కూడా ఈ కమ్యూనికేషన్ ఈమెయిల్స్ సెండింగ్ కానీ ఇదంతా కూడా అవ్వాలి అని అంటే పోర్ట్ నెంబర్ 25 ఓపెన్ ఉంటే అక్కడ కమ్యూనికేషన్ జరుగుతూ వస్తుంది. ఓకే. సో అట్లా ఇట్లా అట్లా ఈ డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ పోర్ట్స్ ఉన్నాయి, డిఫాల్ట్ పోర్ట్స్, ఇవి ఖచ్చితంగా అందరికి తెలిసి ఉండాలి. సో ఒక్కొక్క పోర్ట్ కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది, ఒక్కొక్క సర్వీస్ రన్ అవుతూ వస్తుంది. సో లెట్స్ కమింగ్ విత్ ద స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్ 20, పోర్ట్ నెంబర్ 20 ఆర్ 21 ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఇక్కడ ఈ ప్రోటోకాల్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక ఐపీలో ఈ పోర్ట్ ని వాళ్ళు ఓపెన్ చేసి ఉంచితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ డివైస్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఓపెన్ గా షేరింగ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు అన్నమాట. సో లోకల్ షేరింగ్ అంటే లైక్ షేర్ ఇట్ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో షేర్ ఇట్ ఎలా అయితే మీరు ఓపెన్ చేసి అవతల వాళ్ళు కనెక్ట్ చేసుకొని ఎలా అయితే జరుగుతూ వస్తుందో, ద సేమ్ వే ఈ ఈ యొక్క ఐపీలో ఆ పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేస్తే ఈ యొక్క డివైస్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా షేరింగ్ చేసుకోవడానికి మనం ఆ సర్వీస్ ఓపెన్ చేసినట్టు దాని అర్థం. సో దాట్స్ అబౌట్ ద 2021. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ కి ఒక్కొక్క థింగ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు 25కి ఎస్ఎంటిపి, 443కి హెచ్టిటిపిఎస్, 80కి హెచ్టిటిపి. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఇన్ డెప్త్ గా ఎక్కువ మనం నెట్వర్క్ విఏపిడిలో చూస్తాము. బట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ షేరింగ్ దిస్ థింగ్స్. ఓకే. సో ఇట్లా ఇప్పుడు వెబ్ అప్లికేషన్ కి ఏదైతే నేను చెప్పాను 443, అంటే ఆ యొక్క ఐపీలో 443 పోర్ట్ ఓపెన్ ఉందని తెలిస్తే దాని అర్థం ఏంటంటే ఇందులో వెబ్ అప్లికేషన్ రన్ అవుతుందని చెప్పి దాని అర్థం. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఆ ఐపీని స్కాన్ చేసేటప్పుడు కానీ, ఆ ఐపీని స్కాన్ చేసినప్పుడు ఓపెన్ ఉన్న పోర్ట్స్ కానీ ఇవన్నీ మనం చేసుకోవాలంటే ఫస్ట్ ఆ పోర్ట్స్ ఏమిటి అనేది మనకు అర్థమవుతే అందులో ఓపెన్ అయిన అందులో స్కాన్ చేసిన తర్వాత వస్తే అక్కడ మనకు ఒక క్లారిటీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద సర్వీసెస్ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ ఐపీ అంటే. ఓకే. సో ఈ లెట్స్ స్టాప్ ద థియరిటికల్ పార్ట్ ఓవర్ హియర్. సో ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే రియాలిటీలో హౌ ద థింగ్స్ వర్క్స్ అంటే కొన్ని రియల్ అటాకింగ్ సినారియోస్ ఐ విల్ షో యూ ఎట్లా చేస్తాం ఏంటి అనేది. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ గైస్ ఆర్ గోయింగ్ టు లెర్న్. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఎలా ఉంటాయి టాపిక్స్ అనేది మీకు ఒక ప్లాన్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సార్ ఎస్. సార్ అదే వెబ్సైట్లో ఒకేలా అదే వెబ్సైట్లో ఫైల్స్ అనేది నార్మల్గా షేర్ చేసినప్పుడేమో ఇది హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ కానీ రన్ అవుతుంది సార్. అవును. ఓకే. ఈమెయిల్స్లో అయితేనేమో ఇది ఎస్ఎంబి ద్వారా అయితే ఎస్ఎంటిపి ద్వారా. అలాగే ఏదైనా అప్లికేషన్లో రన్ అయ్యిందని తెలుసుకోవాలంటే ఏ పోర్ట్ రన్ అవుతుంది అంటే యాప్స్ లైక్ యాప్స్ మొబైల్ యాప్స్ అవా? ఎస్ సార్. అవైనా 443 వాటిలోనే వస్తాయండి. 443 80లోనే వస్తాయి. ఓకే సార్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ వన్ సెకండ్. సో ఒక చిన్న శాంపుల్ చూపిస్తా. లైక్ మీరు ఎప్పుడైనా ఎనీవన్ లైక్ ఏదైనా ప్రోడక్ట్ లైక్ ఇంత కాస్ట్ది ఇంత తక్కువలో కొన్నామని చెప్పి ఎప్పుడైనా ఎనీవన్ హ్యావ్ విన్నారా? కానీ ఎప్పుడైనా చూసారా అట్లాంటి అటాక్స్? Brute force attack. Huh? Brute force attack, right? బ్రూట్ ఫోర్స్ అటాక్ కాదు. నేను అడిగింది ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను ఒక షర్ట్ చూసాను. ఓకే, ఆ షర్ట్ యొక్క ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ 700, 800 లేదా 1000 ఉంది అనుకుందాం. అండ్ సమ్మన్ హ్యాస్ బైడ్ ఇట్ ఫర్ 1 రూపీ. ఇలాంటి సినారియోస్ అట్లా ఏమైనా చూసారా ఇప్పటివరకు? So let me show you how అది ఎలా వర్క్ అవుతుంది, ఏం జరుగుతుంది అని. let me show you sample thing. Are you guys able to see my screen? So this is a website. Huawei అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో లెట్స్ ట్రై బై ద థింగ్స్ లేదా దీంట్లో ఎలా జరుగుతుంది ఏంటి అని. లెట్స్ సమ్ థింగ్స్. ఫస్ట్ లెట్ మీ లాగ్ ఇన్. Successful. Go and buy something. Select it up. Alright. So what is the price over here? It's 899, right? Let's do the magic. Magic begins now. So the final price is 809. Okay.
on the online part. At this day 809, and let me try and pay online part. సో ఇక్కడ మీకు ఎంత వచ్చింది? యూపీఐ క్యూఆర్ స్కాన్ చేస్తున్నట్టు కూడా స్కాన్ చేసి ట్రై చేయండి. లెట్ మీ పే దట్ అవుట్ ఆల్సో. I paid it. You can see the order has been placed successfully just for the one. Got it? సో ఇట్లా రియల్ టైమ్ అటాక్స్ అన్ని కూడా ఇట్లా జరుగుతూ వస్తాయి అనమాట. అంటే దాంట్లో వర్కౌట్ అవుతుంది అని చెప్పి అయితే నేను అనను, బట్ దిస్ ఈజ్ ఇన్ రియాలిటీ ఇట్లా జరుగుతుంది. అప్లికేషన్స్ ఇట్లా వీక్ గా కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఇలా ఇలా అవుతూ వస్తూ ఉంటుంది. సో మనకి ఏదైనా సరే మన ట్రైనింగ్స్ లైక్ నెక్స్ట్ ఇండెప్త్ టాపిక్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి థియరిటికల్ గా చెప్పి ఇట్లా రియల్ టైం దాంట్లోనే మీకు ప్రాక్టికల్ గా చేయించి, దీంతో పాటు విల్ బి గివింగ్ సమ్ మోర్ ప్రాక్టీస్ సెషన్స్ ఫర్ యూ. సో ఇది ఎలా అనిపించింది? హౌ ఇస్ ఇట్? సో ఎంతమందికి అసలు లైక్ దీనిపైన అసలు నేను ఏం చేసినా ఏంటి అని ఎనీవన్ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యావ్ డన్? ఎనీవన్? ప్లేస్ సక్సెస్ఫుల్. సో ఇట్లా లైక్ ఇదంతా కూడా ఈ ఫ్రంట్ ఎండ్ అటాక్స్, బ్యాక్ ఎండ్ అటాక్స్ ద్వారా ఇది మనం చేసుకుంటూ వచ్చాం. లైక్ సో ఇప్పుడు ఇలా వీటన్నిటికీ కూడా ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే ఆ ఐపీస్, పోర్ట్స్, కమ్యూనికేషన్ ఎట్లా వర్క్ అవుతుంది, రిక్వెస్ట్ ఏం వెళ్తుంది, రెస్పాన్స్ ఏమొస్తుంది, ఇవన్నీ మనకి బేసిక్స్ ఫౌండేషన్స్ పర్ఫెక్ట్ గా అవుతే నెక్స్ట్ థింగ్స్ మనం అప్పటి నుంచి అటాకింగ్ సినారియోస్ కానీ ఈ థింగ్స్ అన్ని కానీ ఎలా చేయాలి, హౌ టు చెక్ దీస్ పాయింట్స్, వాట్ ఆర్ దీస్ వల్నరబిలిటీస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మనం ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్ గా కూడా నేర్చుకుంటూ వెళ్ళిపోతూ వస్తుంది. ఓకే, సో that's it for the today's session. Tomorrow we'll be entering into the parts like
what exactly the VAPT term refers. So what are the different methodologies? What is the standard VAPT procedure and how the web application works, basics of the web applications, tool setup, ఇవన్నీ కూడా రేపటి క్లాస్ లో విల్ బి మూవింగ్ ఫర్. సో టిల్ హియర్ ఆర్ యు గైస్ హావింగ్ ఎనీ డౌట్స్? సో రేపు కూడా మళ్ళీ సేమ్ టైం 8 to 9 AM. If you are having any doubts, just let me know, please. At least let me know మీకు అర్థమైందా కాలేదా అని చెప్పండి. అర్థమైంది. ఓకే, ఎవరో మాట్లాడారు, ఎవరండి? అర్థమైంది సార్, అర్థమైంది, చెప్పింది అర్థమైంది. ఓకే ఓకే కూల్. యా హలో శ్రీకర్ గారు. యా వాట్ ఈస్ ద ఎన్రోల్ ఫీ అండి? ఎన్రోల్మెంట్ అది ఒక్క నిమిషం ఆగండి, నేను వెంకట్ గారిని పిలుస్తాను, చెప్తాను. మీ వాయిస్ క్లియర్ లేదు, ఒకసారి చెప్తారా మళ్ళీ? ఒక్క నిమిషం ఆగండి, వెంకట్ సార్ కి నేను కాల్ చేస్తున్నాను. సో సార్ చెప్తారు, 1 సెకండ్ ఆగండి. సార్ నేను జాయిన్ అవ్వమని చెప్తాను, పిఎల్ఆర్ వెంకట్ గారు. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. శ్రీకర్ గారు, ఇంకోటి మీరు ఏదో సైట్ లో అన్ని అప్లోడ్ చేస్తామని చెప్పారు కదా, ఇది ఒక్కసారి సైట్ కూడా ఒకసారి చూపిస్తారా? ఓకే గాట్ ఇట్, చూపిస్తాను. హలో, సో ఇట్లా ఒక వెబ్సైట్ ఇచ్చేస్తాము, మీ పేరు మీద మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తాము. సో ఇందులో ఏ అయితే మాడ్యూల్స్ ఉంటాయో వాటిలో ఓపెన్ మాడ్యూల్. సో యూ కెన్ స్టార్ట్ ఆన్ క్లిక్, యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్. ఇక్కడ ఏవేవైతే టాపిక్స్ ఉంటాయో మనం డిస్కస్ చేసేటివి ఏవేవైతే ఉంటాయో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, లైక్ రెమిడియేషన్ లిస్ట్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ మీరు ఈ అటాక్ పర్ఫామ్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ మీరు ఎలా చేయాలి, స్క్రీన్ షాట్స్ తో సహా. సో అది చేసిన తర్వాత మీరు క్లయింట్స్ కి లేదా లైక్ మన ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి ఇలా సజెషన్స్ ఇవ్వాలి, ఏమని చెప్పాలి. సో ఇట్లా ఎవ్రీథింగ్ ఇందులో క్లియర్ గా డీటెయిల్ గా ప్రతి ఒక్కటి మెన్షన్ అయి ఉంటుంది, ప్రతి ఒక్క వల్నరబిలిటీస్ కి. సో వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఆ వల్నరబిలిటీ ఏంటి, వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి సివిఎస్ఎస్ స్కోర్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వస్తుంది, ఈ వల్నరబిలిటీ కనుక్కోవాలంటే స్టెప్ బై స్టెప్ ఎలా కనుక్కోవాలి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ దిస్ పోర్టల్ అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ దట్ పోర్టల్. So in-house, we have one more website where you can start testing for this website. Anedi, this is a website, in-house website anamata. So ఇది ల్యాబ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్స్ క్రియేట్ చేసి ఇస్తాము. ఇక్కడ నుంచి యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ యూ కెన్ ట్రై ద ప్రాక్టికల్ థింగ్స్ ఆన్ ద వెబ్. సో ఎనీ మోర్ క్వెరీస్? యా, సో ఇప్పుడు మీరు ఇది ఓఎస్ వచ్చేసి ఖాళీలో యూజ్ చేస్తా, టెర్మినల్ వచ్చేసి ఖాళీనా లేదంటే విండోస్ అండి ఇది?
రెండు నడుస్తాయండి. లైక్ వెబ్ మీ ఇష్టం అండి. అంటే మీకు మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. సో నేనైతే రెండు యూజ్ చేస్తాను. వెబ్ టెస్టింగ్ కి, ఆండ్రాయిడ్ టెస్టింగ్ వచ్చేటప్పటికి ఐ విల్ బి కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద విండోస్ లో యూజ్ చేసుకుంటూ వస్తాను. నెట్వర్క్ టెస్టింగ్ అవంతా కూడా నేను ఖాళీలో యూజ్ చేస్తాను. ఓకే. Yeah. కూల్. సో నెట్వర్క్ కంప్లీట్ వచ్చేసి అసలు విండోస్ టచ్ కూడా చేయం మేము. నెట్వర్క్ కి సంబంధించిన ప్రతి ఒక్క టెస్టింగ్, పెన్ టెస్టింగ్ టూల్స్ అంతా కూడా ఖాళీలోనే ఉంటాయి. ఓకే. ఓకే. నేను ఓన్లీ ఖాళీ యూజ్ చేస్తున్నానండి. అయితే పర్వాలేదా? మీకు చేయొచ్చండి. ఫుల్ గుడ్ ఆప్షన్. ఇంకో మీరు ఏంటండి? ఖాళీ లైనక్స్ ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే అది విండోస్ లో ప్రతి ఒక్క టూల్ ని కానీ ఏదైనా సరే క్లోన్ చేయలేము. ఖాళీలో వీ కెన్ ఈజీలీ క్లోన్ ద థింగ్స్ అప్. ఏ టూల్ అయినా సరే, ఏదైనా సరే ఈజీ టు ఇన్స్టాల్. కమాండ్స్ తో వీ కెన్ ఈజీ టు ఇన్స్టాల్ ద థింగ్స్. విండోసే కొంచెం ఇబ్బంది పెట్టిస్తూ ఉంటుంది. ఖాళీ ఉంటే దట్స్ బెటర్ ఆప్షన్. ఓకే అండి. యా. థ్యాంక్ యూ. యా. సార్ వెంకట్ గారు వచ్చారు. ఇందాక మీరు అడుగుతున్నారు కదా, ఒకసారి మాట్లాడండి. యా, హలో వెంకట్ గారు. 1 minute అండి. ఒక్క నిమిషం. సార్ చెప్పండి. హలో సార్ మాట్లాడుతా అన్నారు. సార్ చెప్పండి సార్. నాకు ఇందాక వినపడలేదు. క్వశ్చన్ ఒకసారి. మ్యూట్ లో ఉన్నారండి బదల్ గారు. యా, చెప్పండి. ఈ ఎన్రోల్ ఫీ గురించి ఒకసారి చెప్తారండి. సో ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 45 to 60 days పడుతుందండి. ఓకే. సో ఫీజ్ డీటెయిల్స్ గురించి అయితే నాకు వాట్సాప్ లో ఒకసారి ఫోన్ చేయండి. సో ప్రతిరోజు ఎవ్రీడే సెషన్ రికార్డింగ్ అది పంపిస్తాను. మీకు సెషన్ రికార్డింగ్స్ 1 year పాటు యాక్సెస్ ఉంటాయి. అలాగే జాయిన్ అయిన స్టూడెంట్స్ కు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సపరేట్ గా. సో అందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతూ ఉండొచ్చు. అందులో ఫ్యాకల్టీ అడ్మిన్ గా ఉంటారు. ఇంకా సార్? అదే సార్, అదే అడుగుతున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ థింగ్స్ అన్ని కూడా నేను క్లియర్ గా చెప్పేశాను. సో ఇంకేమైనా ఉంటే యూ కెన్ డిస్కస్, ప్లీజ్ గో అహెడ్. టైమింగ్ సేమ్ టైమింగ్, లేకపోతే టైమింగ్ ఏమైనా చేంజ్ అవుతుంది సార్? 8 o'clock 8:30 అలాగే ఉన్నాను. 8 to 9 అండి ఇప్పుడు ప్రజెంట్ టైం. వీకెండ్స్ క్లాసెస్ ఉంటాయండి? అర్థం కాలేదండి. క్లాసెస్ వీకెండ్స్ కూడా ఉంటాయా? లేదండి, మండే టు ఫ్రైడే ఉంటుంది. సో ఇందాక మీకు ఏవైతే చూపించానో లైక్ బగ్మాట్ అన్నో విఏపిటి హ్యాండ్ బుక్ ఏవైతే ఉన్నాయో అవి మా సైడ్ నుంచి మేము ఎస్పెషల్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్ కి ఇచ్చే యాక్సెసెస్ అవి. సో వాటిలో కంప్లీట్ డేటా అంతా కూడా మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని ఈజీగా ఏదైనా చేసుకోవచ్చు. వీటితో పాటు వీ హ్యావ్ కంప్లీట్ ఇన్ హౌస్ గా, అంటే లైక్ రియల్ టైమ్ లో మీరు ఇట్లాంటి ఇప్పుడు మీకు ఏదైతే ఒక వెబ్సైట్ అయితే ఏదైతే ఓపెన్ చేసి అటాక్ చేసి చూపించానో సిమిలర్ వే రియల్ టైమ్ లో ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయి దాంట్లో ఏమేమైతే మీరు ట్రై చేయొచ్చు ఏంటి అనేది వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్. ఆ లిస్ట్ వచ్చేసి అరౌండ్ 30+ ఉన్నాయి. సో ఆ 30+ అప్లికేషన్స్ లిస్ట్ ఒకటేసారి ఇచ్చేస్తాము. సో మీరు ఏది పర్ఫామ్ చేయాలన్నా కూడా 30+ అప్లికేషన్స్ లో మీరు రియల్ టైమ్ ఎప్పుడైనా సరే వాటి మీద పర్ఫామ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇంకేమైనా ప్రాక్టికల్ ఇంకా లైక్ డిఫరెంట్ డొమైన్స్ లైక్ సెక్టార్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, లైక్ ప్రైవేట్ సెక్టర్, హెల్త్ కేర్ సంబంధించినవి కావచ్చు, ఇన్సూరెన్స్ కి సంబంధించినవి కావచ్చు, ఫైనాన్స్ సంబంధించినవి కావచ్చు. ఇట్లాంటి రియల్ టైమ్ లో ఇంకేమైనా అప్లికేషన్స్ వస్తే కూడా అవి కూడా ఇచ్చి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవి కూడా ఇస్తాం. అంటే లైక్ ఇప్పుడు మీకు ఏవేవైతే చెప్తున్నానో, మీరు ఏవేవైతే చూస్తారో, మీరు ప్రాక్టీస్ చేస్తారో అవి ఓకే. లైక్ దట్ గివ్స్ యూ ద 60% ఆఫ్ ది కాన్ఫిడెన్స్ టు
పెద్ద థింగ్స్ అండి. బట్ ఇన్ రియాలిటీ ప్రతి ఒక్క అప్లికేషన్ వర్క్ ఫ్లో అనేది ఒక రకంగా, ప్రతి ఒక్క అప్లికేషన్ వర్క్ ఫ్లో అనేది సేమ్ ఉండదు, రైట్? సో డిఫరెంట్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేస్తే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంతకు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, రైట్? లైక్ ఇట్లాంటిది ఏమైనా వస్తే కూడా ఫ్యూచర్ లో మీరు చేసినట్టు ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ దిస్ థింగ్ మీకు శాంపుల్ రిపోర్ట్స్ లైక్ ఇన్ రియల్ టైమ్ లో మేము చేసినప్పుడు మా యొక్క రిపోర్ట్స్ ఎట్లా ఉంటాయి, రిపోర్టింగ్ ఎలా చేయాలి, వాట్ ఈస్ ద రిపోర్టింగ్ ఫార్మాట్, ఎంత ఎఫెక్టివ్ ఉండాలి రిపోర్టింగ్, అదంతా కూడా మేము నేర్పిస్తాము. యాజ్ వెల్ యాజ్ శాంపుల్ రిపోర్ట్స్ మావి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము క్లియర్ గా షేర్ చేస్తాం. అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాం. Okay, these are the like included in the course curriculum part. So rest of the things, do you have any doubts? బికాజ్ ఈ వీడియో ఇప్పుడు షేర్ చేస్తాను, ఎందుకంటే నేను హాఫ్ అన్ అవర్ మిస్ అయ్యాను. Okay. మీరు అర్థం కాలేదు సార్. నేను ఆల్రెడీ రికార్డింగ్ పెట్టాను సార్. నేను ఏదండి ఈ క్లాస్ రికార్డింగా? ఈ క్లాస్ రికార్డింగ్ ఈ క్లాస్ ఇది కూడా పెడతానండి. నిన్నటిది వచ్చిందా మీకు? నిన్నటిది వచ్చిందండి. బాగుంది సార్. అలాగే ఈ రోజు కూడా పెడతా సార్. అలాగే రేపు కూడా సేమ్ టైం అండి క్లాస్ కి. ఓకే, మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫీజు పే చేయండి. లేదు అదే రేపు అటెండ్ అవుతానంటే అటెండ్ అవ్వచ్చు, లేదు ఫీజు పే చేస్తానంటే కూడా ఫీజు పే చేయొచ్చు అండి. ఓకే, నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేస్తా, డీటెయిల్స్ అవి పెడతాను. మనకి మళ్ళీ రేపు ఉంటుంది, మళ్ళీ మండే నుంచి మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయండి మనకి. ఒక్కొక్క రోజు క్లాస్ మిస్ అవ్వచ్చు, అంటే సార్ కొద్దిగా వర్క్ ఉండడం వల్ల. అందుకని నేను 45 days to 2 months అని చెప్పేది. నార్మల్గా మండే టు ఫ్రైడే తీసుకుంటే 45 days లో అవుతుంది. సార్కి ఒక్కోసారి కుదరక ఒక గురువారం చెప్పలేదు అనుకోండి, ఒక్కొక్క రోజు ఎక్స్టెండ్ అవుతుంది కదా, అందుకని నేను 2 months అంటున్నాను అన్నమాట. సో కాకపోతే ఏంటంటే చెప్పని రోజులు మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి టైం దొరికినట్టు. మీరు వదిలిపెట్టకుండా ప్రాక్టీస్ చేస్తే మాత్రం 2 hours అది మీకు బాగా ప్లస్ అవుతుందండి. నేను ఆ రోజు చెప్పకపోయినా మీకు ఏదో ఒక వర్క్ ఇచ్చేయాలి, అది కూడా చెప్తున్నా మళ్ళీ. అందుకనే 2 months అనేదండి, ఇక్కడ ఇదేం కాదు. ఓకేనా? ఇంకా సార్ ఏమైనా క్యారీస్ ఉన్నాయా సార్? సార్ ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సార్. మీరు నెంబర్ ఒకసారి చాట్ లో పెట్టేసేయండి సార్. ఓకే. Okay guys, thank you. So let's connect tomorrow at the same time. Yeah. Okay.